बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने कहा कि गुज़िश्ता साल बीआरएस पार्टी के लिए इंतहाई कठिन साल रहा था। पार्टी की अहिया के 25 साल में इस तरह के हालात कभी देखने में नहीं आए। तेलंगाना भवन में बीआरएस के साबिक रुकन असेंबली बालाकृष्ण की जानिब से तैयार करदा शॉर्ट फिल्म के मुशाहदे के बाद खिताब करते हुए उन्होंने कहा कि गुज़िश्ता साल असेंबली इंतखाबात में गैर मुतवक्को तौर पर बीआरएस को शिकस्त हुई। कांग्रेस के वादों से मुतासिर होकर अवाम ने उसे कामयाबी दिलाई। गुज़िश्ता साल पार्टी के रुकन काउंसिल कविता को 5 माह जेल में रहना पड़ा और उसी साल लोकसभा इंतखाबात में बीआरएस को एक भी सीट नहीं मिली और पार्टी के 10 अरकान असेंबली कांग्रेस में शामिल हो गए। उन्होंने कहा कि पार्टी कायम होकर 25 साल का अरसा हो गया, लेकिन इस तरह के हालात कभी नहीं देखने में आए। केटीआर ने कहा कि कांग्रेस और बीआरएस के दरमियान सिर्फ 1.8% वोटों का फर्क था, जिसके बायस बीआरएस को शिकस्त हुई। उन्होंने कहा कि बीआरएस सिर्फ इख्तिदार से महरूम हुई, ताहम अवाम में बीआरएस की मकबूलियत में कोई कमी नहीं हुई है। हालिया दिनों के सर्वे रिपोर्ट में इंकशाफ हुआ है कि कांग्रेस के खिलाफ 1 साल के अंदर ही अवामी मुखालिफत शुरू हो गई है। ఒక ఎమ్మెల్యే గారు అన్నగీనే ఎవరో సర్వే చేసినట్ట సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అని చెప్పి ఆ సర్వే సంస్థ ఆయన తీసుకొని నా దగ్గరికి వచ్చినారు. దాదాపు అర్ధ గంట 40 నిమిషాలు వారితో గడిపిన నేను. వారు చెప్తా ఉన్నారు, సార్ మీరు నేను చెప్పేది నమ్మరు, నేను మీకు ఆనాడు కూడా చేరుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల సందర్భంగా. ఆ రోజు కొద్దిగా మీ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన, కానీ అప్పట్లో నేను కుదరలేదు మీతో కలవడం. కానీ ఈరోజు నేను సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకొని వచ్చినా అని చెప్పి వారు విశ్లేషణాత్మకంగా చెప్తా ఉండే. మనల్ని విడిచిపోయి ఏ 10 మంది ఎమ్మెల్యేలు అయితే పోయినారో కాంగ్రెస్ పార్టీలో చేరినారో వారి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ కూడా సర్వే చేసినాడు. 68,000 శాంపిల్తోనే ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ చూపెడతా ఉండే. ఇక నేను దాని వివరాలు మీకు చెప్పాను, కానీ ఎందుకంటే ఆయన టీవీలో కూర్చొని చెప్తా సార్ నేను అన్నాడు, ఆయన చెప్పుకొని. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం మీద సర్వసాధారణంగా 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు. ఎందుకంటే చూస్తారు మనోళ్ళు చాలా మంచోళ్ళు, ఓపిక గల్లోళ్ళు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే చేస్తారేమో, అవుతుందేమో, ఇస్తారేమో అనే కొంత ఓపిక పట్టే గుణం మనకు ఉంటుంది. ఎందుకంటే మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళనే దశాబ్దాలు ఓపిక